హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎన్కే ఎడ్యుకేషన్. మనకి ఏపీ ఎడ్సెట్ నుంచి అయితే మనకి అడ్మిషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి ఫ్రెండ్స్. రిజిస్ట్రేషన్ అనేది సారీ ఫ్రెండ్స్, నేను బయట ఉండడం వల్ల వీడియో అనేది కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నాను. మనకి ఏపీ ఎడ్సెట్ నుంచి అడ్మిషన్స్ అయితే ఈరోజు అనేది స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఆఫ్టర్ 11 తర్వాత మనకి రిజిస్టర్ ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే ఫ్రెండ్, డేట్స్ వచ్చేటప్పటికి 21st ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ అయ్యింది ఫ్రెండ్స్. మనకి 27th వరకు రిజిస్ట్రేషన్ అనేది ఇచ్చారు. వెరిఫికేషన్ ఫర్ అప్లోడ్ సర్టిఫికేట్స్ వచ్చేటప్పటికి మనకి రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. అలానే వెబ్ ఆప్షన్స్ చూసుకుంటే 29th నుంచి సెప్టెంబర్ 2 వరకు జరుగుతాయి ఫ్రెండ్స్. చేంజ్ వెబ్ ఆప్షన్స్ సెప్టెంబర్ 3 ఇచ్చాడు. అలానే సీట్ అలాట్మెంట్స్ వచ్చేటప్పటికి సెప్టెంబర్ 5. సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా ఆ రోజు మీకు సెల్ఫ్ రిపోర్టింగ్ క్లాస్ వర్క్స్ అనేది సెప్టెంబర్ 5 నుంచి స్టార్ట్ అవుతాయని ఇచ్చారు. డీటెయిల్స్ నోటిఫికేషన్ చూద్దాం ఫ్రెండ్స్. డీటెయిల్ నోటిఫికేషన్ చూసుకుంటే సేమ్ ఇందాక మనం ఏమున్నాయో అవి ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్లో వచ్చేసి పేమెంట్ ఫీ చూసుకుంటే ఫ్రెండ్స్, మనకు వచ్చేటప్పటికి ఓసీ అండ్ బీసీ వాళ్ళకి వచ్చేటప్పటికి 1200, అలానే ఎస్సీ ఎస్టీ పిహెచ్ క్యాండిడేట్స్కి వచ్చేటప్పటికి 600 రూపీస్ అనేది పే చేయాలి. అండ్ ఆల్ క్యాండిడేట్స్ ఫస్ట్ లాస్ట్ ర్యాంక్ అండ్ ప్రాసెస్ ది ఫీ పేమెంట్ చేయాలి ఫ్రెండ్స్. చూసుకోండి అది. ఇక్కడ వచ్చేటప్పటికి సర్టిఫికేట్స్, ఇక్కడ హాల్ టికెట్ నెంబరు, ర్యాంక్ కార్డ్ చూసుకోండి. ఆన్లైన్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత మీకు ఆల్రెడీ ప్రీవియస్గా నేను వచ్చేటప్పటికి సర్టిఫికేట్స్ ఏమేమి కావాలో చెప్పాను. ఇప్పుడు హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి, అలానే ర్యాంక్ కార్డు, తర్వాత మీ ట్రాన్స్ఫర్ టీసీ ఉండాలి, తర్వాత డిగ్రీ మార్క్స్ మేమో, కన్సిడర్డ్ మార్క్స్ మేమో, డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేటు, ఎస్ఎస్సిఆర్ ఈక్వలెంట్ మార్క్స్ మేమో ఉండాలి, స్టడీ సర్టిఫికేటు, తర్వాత రెసిడెన్షియల్ సర్టిఫికేటు. ఇది ప్రైవేట్ సెక్టర్ అయితే ఫ్రెండ్స్ ప్రాబ్లం లేదు మీకు. ఒకవేళ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉండాలి, లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి ఒకసారి చూసుకోండి. మీకు ఏమైనా టెక్నికల్ డౌట్స్ కానీ డౌట్స్ కానీ ఉంటే మీకు ఈ కాంటాక్ట్ నెంబర్స్కి అయితే మీరు కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్. ప్రాబ్లం ఉండదు, మీకు క్లారిఫై చేస్తారు. ఇప్పుడు నీకు కూడా సేమ్ ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చాడు వెరిఫికేషన్ ఇవిని. ఒకటి ఫ్రెండ్స్, మీరు వచ్చేటప్పటికి పిహెచ్ అండ్ క్యాప్ ఎన్సీసీ స్పోర్ట్స్ వీళ్ళు వచ్చేటప్పటికి మాత్రము ఫిజికల్గా వెళ్ళాలి. మీకు ఈ అడ్రస్కి విజయవాడ మీ ఆల్ సర్టిఫికేట్స్ పట్టుకొని అది ఒకసారి చూసుకోండి. మీకు ఏమైనా స్పోర్ట్స్ కానీ స్పెషల్ కేటగిరీస్ అయితే మీరు ఫిజికల్గా వెళ్ళాలి. 27th వచ్చేసి ఇక్కడ మీరు రిజిస్టర్ క్యాండిడేట్ మీద క్లిక్ చేస్తారు ఫ్రెండ్స్. మీ క్యాండిడేట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, ఐడెంటిటీ సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత ఆల్రెడీ మీరు డిఫాల్ట్ డీటెయిల్స్ అనేవి మీ దగ్గర మీకు వచ్చేస్తాయి. డిఫాల్ట్ డీటెయిల్స్ వచ్చిన తర్వాత మీరు రిమైనింగ్ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేస్తే సరిపోతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లోని మీకు మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. మ్యాక్సిమం క్లియర్ చేయడానికి చూస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.